హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాఫర్. ఈ వీడియోలో మనము కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి విషయాలను అయితే తెలుసుకుందాము. ఇది మనకు నిపుణులు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. మనకి ఇది డిఎస్సిలో ఎంతో కొంత ఉపయోగపడే అవకాశం అయితే ఉంది కాబట్టి వీటిని మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ మనకు మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్గా ఎవరు నియమితులయ్యారు అంటే సింధు గంగాధరన్ అయితే నియమితులు కావడం అయితే జరిగింది. ఈయన యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నాసా సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా సింధు గంగాధరన్ నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం ఎస్ఏపి ల్యాబ్స్ ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. నాస్కామ్ అనేది సంక్షిప్త రూపం అయితే దీని నాస్కామ్ యొక్క విస్తరణ రూపం చూసుకున్నట్లయితే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. నాస్కామ్ యొక్క ఒక విస్తరణ రూపం ఏంటంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. ఈ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1988లో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రాజేష్ నంబియార్ ఇదే సంస్థకు చైర్మన్గా కూడా నియమితులయ్యారు. అదేవిధంగా రవ్నీత్ కౌర్ అనే మహిళ ప్రస్తుతం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నేతృత్వం వహిస్తున్నారు. దీనికి నేతృత్వం వహిస్తున్న తొలి మహిళ ఆమె. అలాగే సెబీకి తొలి మహిళా చైర్పర్సన్గా మాధాబి పూరి బచ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఉన్న 4 ఆప్షన్లు నలుగురు కూడా ఒక్కొక్క కంపెనీకి అయితే ప్రాతినిధ్యం వహించడం అయితే జరుగుతుంది. ఒకసారి దీన్ని మీరు డీటెయిల్స్గా అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక రెండో ప్రశ్న చూసుకున్నట్లయితే ఏముంది, ఐక్యరాజ్య సమితి సౌత్ కోఆపరేషన్ డేటాను ఏ తేదీన నిర్వహిస్తారు అంటే సెప్టెంబర్ 12న అయితే నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క వివరణ చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దక్షిణ సహకారపు రోజుగా సెప్టెంబర్ 12న నిర్వహిస్తారు. సౌత్ అంటాం దాన్ని. దక్షిణార్ధగోళంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలతో ముడిపడి ఉన్న రోజుగా చెప్పుకోవచ్చును మనం సెప్టెంబర్ 12ను. ఈ సందర్భంగా పలు దేశాల ఆర్థిక సహాయంతో పలు కార్యక్రమాలను చేపట్టారు. అవి ఒకటి సామాజిక న్యాయం కోసం దక్షిణ సహకారం. దీనికి బ్రెజిల్ దేశం అనేది సహాయం చేస్తుంది. అదేవిధంగా రెండోది చూసుకున్నట్లయితే నైపుణ్య అభివృద్ధికి చైనా దేశం, అలాగే ఉద్యోగాల కల్పనకు ఏషియన్ దేశాల కూటమి అయితే సహాయం చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఐక్యరాజ్య సమితి యొక్క సౌత్ అనేది ఏ తేదీన జరుపుకుంటారు కార్యక్రమము అంటే సెప్టెంబర్ 12న అయితే జరుపుకోవడం జరుగుతుంది. మనకు రీసెంట్గా అయితే ఈ నెలలోనే అది అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకు 4వ ప్రశ్న చూసుకున్నట్లయితే 5+4+2+2 రూపంలో విద్యా విధానాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏది అంటే ఇక్కడ మనకు సరైన సమాధానం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అనేది 5+4+2+2 అనే విద్యా విధానాన్ని అయితే రూపొందించినటువంటి మొదటి రాష్ట్రం. ఇక్కడ చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తన కొత్త విద్యా విధానాన్ని ప్రకటించింది. 2020లో కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానానికి ఇది కొంచెం భిన్నంగా ఉంది. కేంద్రం గతంలో 5+3+3+4 విధానాన్ని ప్రకటిస్తే దాని స్థానంలోనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 5+4+2+2 పద్ధతిని ప్రవేశపెట్టింది. అలాగే త్రిభాషా సూత్రాన్ని కూడా కొత్త విధానంలో పశ్చిమ బెంగాల్ చేర్చింది. బంగ్లాను ఒక అంశంగా ఆ రాష్ట్ర విద్యార్థులు అధ్యయనం చేయనున్నారు. హయ్యర్ సెకండరీలో కూడా సెమిస్టర్ విధానాన్ని అయితే అమలు చేయనున్నారు. మన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా విధానం ఏది అంటే 5+4+2+2 అయితే విద్యా విధానము పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అయితే అమల్లోకి అయితే రావడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే మనము ఇక్కడ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఏ రంగానికి సంబంధించింది అంటే ఇది మనకు సరైన సమాధానం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి. దీని యంగ్ అండ్ డైనమిక్ సైంటిస్టులకు అయితే ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతులు శాస్త్ర సాంకేతిక రంగంలో కృషి చేసిన వాళ్లకు ఇస్తారు. ఈ ఏడాది అవార్డును 12 మందికి ప్రకటించారు. జీవశాస్త్రాలకు సంబంధించి అశ్వని కుమార్, మడ్డిక సుబ్బారెడ్డి, రసాయన శాస్త్రాలకు సంబంధించి అకట్టు టి బీజు, దేవబ్రత మైతి, భూమి వాతావరణం సముద్ర శాస్త్రాలకు సంబంధించి విమల్ మిశ్రా అండ్ ఇంజనీరింగ్ శాస్త్ర పరిజ్ఞానానికి సంబంధించి దీప్తి రంజన్ సాహో, అదేవిధంగా రజని కుమార్, గణితంలో అపూర్వ ఖారే, అదేవిధంగా నీరజ్ కయాల్, మెడికల్ సైన్స్లో దిప్యామన్ గంగోలీ అండ్ భౌతిక శాస్త్రంలో ఆనంద్య దాస్, అదేవిధంగా బసుదేవ్ దాస్ గుప్తాలకు ఈ అవార్డు దక్కడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మన హైదరాబాద్కి చెందినటువంటి శాస్త్రవేత్తకు కూడా ఈ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అయితే రావడం
జరిగింది. మనం ఇక్కడ ఇంకో నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే 2024లో G20 కూటమి సమావేశాలు ఏ దేశంలో జరగనున్నాయి అంటే 2024లో బ్రెజిల్ దేశంలో అయితే జరగనున్నాయి. 19వ G20 కూటమి సమావేశాలు 2024లో బ్రెజిల్ దేశంలో జరగనున్నాయి. ఈ ఏడాది భారతదేశంలో వీటిని నిర్వహించారు. బ్రెజిల్ దేశానికి అధికారికంగా భారత్ నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. అయితే ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు ఈ కూటమికి భారతే నేతృత్వం అయితే వహిస్తుంది. 30వ తేదీ వరకు, నవంబర్ 30వ తేదీ వరకు. దాని తర్వాత బ్రెజిల్ దేశానికి బాధ్యతలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 7వ ప్రశ్న, G20 న్యూఢిల్లీ డిక్లరేషన్లో ఉన్న అంశం ఏది? దీంట్లో చూసుకున్నట్లయితే సమ్మిళిత వృద్ధి, పర్యావరణాన్ని మెరుగుపరచడం, భవిష్యత్తులో వైద్య అత్యవసర పరిస్థితులు వస్తే ఔషధాలను సిద్ధంగా ఉంచడం, పైవన్నీ ఆన్సర్. ఇవన్నీ న్యూఢిల్లీ డిక్లరేషన్లో ఉన్నటువంటి అంశాలు. ఇక్కడ వివరణ చూసుకున్నట్లయితే G20 సమావేశం న్యూఢిల్లీలోని భారత మండపంలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో నిర్వహించారు. అమెరికా, UK, ఫ్రాన్స్ తదితర అగ్రదేశాల ప్రభుత్వ అధినేతలు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీ డిక్లరేషన్ వెలువడింది. సమ్మిళిత వృద్ధి సాధించడం ద్వారా అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయని, అలాగే విధ్వంసం దిశగా సాగుతున్న పర్యావరణాన్ని మెరుగుపరుచుకోవాలని సభ్య దేశాలు నిర్ణయించడం అయితే జరిగింది. వైద్య అత్యవసర సమయాల్లో ఔషధాల సరఫరాను పెంచుకోవడానికి కూడా డిక్లరేషన్ పేర్కొంది. సుస్థిర భవిష్యత్తుకు బాటలు వేయడంతో పాటు ఏ రూపంలో ఉన్న ఉగ్రవాదమైనా సరే నిర్మూలించాలని కూడా నిర్ణయించడం అయితే జరిగింది న్యూఢిల్లీ డిక్లరేషన్లో. ఇక్కడ 8వ ప్రశ్న చూసుకున్నట్లయితే మనం G20లోకి ఏ కూటమిని చేర్చుకోవాలని భారత్ ప్రతిపాదనకు ఆమోదం లభించింది అంటే ఆఫ్రికన్ యూనియన్ అయితే మన భారత్ ప్రతిపాదిస్తే దాన్ని అయితే చేర్చుకోవడం అయితే జరిగింది. దాని యొక్క వివరణ ఒకసారి చూసుకున్నట్లయితే మనము G20 కూటమిలోకి ఆఫ్రికన్ యూనియన్ను చేర్చుకోనున్నారు. ఈ మేరకు భారత ప్రతిపాదనకు G20 కూటమిలోని సభ్య దేశాలు కూడా మద్దతు పలికాయి. ఇప్పటికే ఇందులో యూరోపియన్ యూనియన్ ఉంది. ఆఫ్రికన్ యూనియన్లో మొత్తం మనకు 55 దేశాలకు సభ్యత్వం ఉంది. త్వరలో G20, G21గా మారనున్నట్లు తెలుస్తుంది. ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే వెలువడలేదు. అదేవిధంగా ఈ ఏడాది నిర్వహించిన G20 సమావేశాల్లో ప్రపంచ జీవ ఇంధన కూటమిని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించడం అయితే జరిగింది. ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆఫ్రికాలోని ఏ దేశంలో ఇటీవలే తీవ్ర స్థాయిలో భూకంపం సంభవించిందంటే అందరికి మనకు తెలిసిందే మొరాకోలో అయితే తీవ్రమైన భూకంపం వచ్చింది. దాని యొక్క వివరణ చూసుకున్నట్లయితే ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశంలో భూకంపం సంభవించింది. 1000కి పైగా మరణాలు అయితే జరిగాయి. 1000కి పైగా జనం ఇందులో మరణించారు. అట్లాస్ పర్వత శ్రేణిలోని చారిత్రాత్మక నగరం మరాకేష్ కూడా ఈ ప్రభావాన్ని ఎదుర్కొంది. ఈ పర్వత శ్రేణిలో ఇదే అత్యంత శక్తివంతమైన భూకంపంగా అయితే భావించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంకో కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే 10వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది ఏ విధానపరమైన రేటును దశల వారీగా ఎత్తివేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించిందంటే ఇంక్రిమెంట్ CRR సంబంధించి దాన్ని అయితే ఎత్తివేయాలని అయితే ఆర్బీఐ ప్రకటించడం జరిగింది. దాని యొక్క వివరణ చూసుకున్నట్లయితే దశల వారీగా ఇంక్రిమెంట్లను CRRను ఎత్తివేస్తామని ఆర్బీఐ ప్రకటించింది. CRR అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అని అర్థమట. దీన్నే తెలుగులో నగదు నిల్వల నిష్పత్తి అంటాము. నెట్ డిమాండ్ టైం లయబిలిటీస్లో కొంత మొత్తం ఆర్బీఐకు వెళ్తుంది. దీన్నే CRR అంటారు. అయితే అధికారికంగా ద్రవ్య ప్రవాహం ఉన్నప్పుడు కొంత ఇంక్రిమెంట్ క్యాష్ రిజర్వ్ రేషియోను అమలు చేస్తారు. అంటే బ్యాంకులు ఎక్కువ మొత్తంలో నగదును ఆర్బీఐ వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. మార్కెట్లో ద్రవ్య ప్రవాహ కట్టడికి ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కబ్డాగండా శాలువాలతో సంబంధం ఉన్న రాష్ట్రం ఏది అంటే మనకు సరైన సమాధానం ఒడిస్సా. కబ్డాగండా శాలువాలు ఒడిషా రాష్ట్రంతో ముడిపడి ఉన్నాయి. ఇటీవలే వీటికి భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. కబ్డాగండా శాలువాలకు ఇటీవలే భౌగోళిక గుర్తింపు కూడా లభించడం జరిగింది. ఈ రాష్ట్రంలోని రాయగడ జిల్లాలోని వీటిని పర్టిక్యులర్ అండ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ తయారు చేస్తుంది. ఎవరు తయారు చేస్తారంటే ఇది రాయగడ జిల్లాలోని పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ తయారు చేస్తుంది. చేతులతో శాలువలను అల్లడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చును. ఇదే రాష్ట్రానికి చెందిన కోరాపుట్ కాలా జీరా బియ్యానికి కూడా ఇటీవల భౌగోళిక గుర్తింపు కూడా ఒడిశా రాష్ట్రానికి చెందిన ఈ శాలువలతో పాటు అదేవిధంగా ఆ కోరాపుట్ కాలా జీరా బియ్యానికి కూడా భౌగోళిక గుర్తింపు అయితే లభించడం జరిగింది.
ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రాజెక్టు నమాన్ కింది వాటిలో ఎవరికి సంబంధించింది అంటే దీనిలో మనకు సరైన సమాధానం సైనికులకు సంబంధించింది. ప్రాజెక్ట్ నమాన్ సైనికులకు సంబంధించింది. మాజీ సైనికులకు అవసరమైన సహాయం చేస్తుంది. అలాగే అమరులైన జవాన్ల కుటుంబాలకు కూడా ఈ కేంద్రాల ద్వారా సహాయం అయితే చేయడం జరుగుతుంది. అయితే దేశంలో ఈ తరహా తొలి కేంద్రాన్ని ఢిల్లీ కంటోన్మెంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కామన్ సర్వీసెస్ సెంటర్లో అందే సేవలు కూడా అందుబాటులో ఉంచుతారు. పింఛనుదారులు ఖాతాలను కూడా అక్కడే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మాలావియా మిషన్ దేనికి సంబంధించిందంటే ఉపాధ్యాయులకు శిక్షణకు సంబంధించిందే. మాలావియా మిషన్ అనేది ఉపాధ్యాయుల శిక్షణకు సంబంధించింది. ఒకసారి దాని వివరణ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం మాలావియా మిషన్ను ప్రారంభించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీన్ని న్యూఢిల్లీలోని కౌశల్ భవన్లో ప్రారంభించారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఇది ఉద్దేశించింది. యూజీసీ భాగస్వామ్యంతో కేంద్రం దీన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా 111 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఉపాధ్యాయులకు ఇందులో శిక్షణ ఇస్తారు. ఉన్నత విద్యకు సంబంధించి 15 లక్షల మందికి తరగతులు అయితే నిర్వహించనున్నారు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో తొలి సౌర నగరం ఏది అంటే మనకు సరైన సమాధానము సాంచి. ఒకసారి వివరణ చూసుకున్నట్లయితే భారతదేశంలోని తొలి సౌర నగరం మధ్యప్రదేశ్లోని సాంచి. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. దీన్ని దేశంలోని తొలి సౌర నగరంగా అధికారికంగా సెప్టెంబర్ 6న ప్రారంభించడం జరిగింది. భారతదేశం తొలి సౌర నగరం ఏది అంటే సాంచి. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సెప్టెంబర్ 6న ప్రారంభించారు. త్వరలో సాంచిని శూన్య ఉద్గారాల నగరంగా కూడా మారుస్తామని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ నగరంలో రైల్వే స్టేషన్లు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వీధి దీపాలు, పోస్టాఫీసులు ఇలా అన్నింటిలో సౌర విద్యుత్నే వినియోగించడం అయితే జరుగుతుంది. ఇది మనకు నిపుణులు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ వివరణలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకోటి ఉన్నది, అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. హెచ్ఏసిజిఏఎం సమావేశాన్ని ఏ నగరంలో నిర్వహించారు? హెచ్ఏసిజిఏఎం సమావేశాన్ని ఏ నగరంలో నిర్వహించారంటే ఇస్తాంబుల్లో నిర్వహించారు. హెచ్ఏసిజిఏఎం అనేది సంక్షిప్త రూపం. దీని విస్తృత రూపం అయితే హెడ్స్ ఆఫ్ ఏషియన్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీస్ మీటింగ్. ఆసియా ప్రాంతంలో సముద్రాల్లో పైరసీ జరగకుండా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. జపాన్ చొరవతో ఏర్పాటైన సంస్థ ఇది. ఈ కూటమి 19వ సమావేశం ఇటీవల తుర్కీ దేశంలోని ఇస్తాంబుల్లో నిర్వహించడం అయితే జరిగింది. ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే దీంట్లో 23 సభ్య దేశాలు ఇందులో పాల్గొన్నాయి. సముద్రాల్లో దొంగతనం జరగకుండా అన్ని దేశాలు సమన్వయంతో పనిచేయాలని, అలాగే పరస్పరం సహకరించుకోవాలని కూడా ఈ సందర్భంగా అయితే నిర్ణయించడం జరిగింది. ఈ మన హెచ్ఏసిజిఏఎం సంబంధించినటువంటి సమావేశంలో ఏ నగరంలో జరిగిందంటే ఈ సమావేశం ఇస్తాంబుల్ నగరంలో అయితే జరగడం జరిగింది. ఇది మనకు ఈ నిపుణులు వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి విషయాలు. ఇది మీకు ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఉపయోగపడితే మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. మీ యొక్క మిత్రులకు కానివ్వండి, అదేవిధంగా మీరు లైక్ చేయండి. ఛానల్ని లైక్ చేస్తే మాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.